2024లో టీవీస్ని క్లీన్ చేయడమైనా మన ఇంట్లో ఉన్న ల్యాపీ డిస్ప్లేలైనా కానీ లేదా సిస్టమ్ డిస్ప్లే అయినా కానీ క్లీన్ చేయడం అంటే ఒక ఆర్ట్. మన ఇంట్లో ఖచ్చితంగా మన టీవీ డిస్ప్లే మీద కానీ ల్యాపీ డిస్ప్లే మీద కానీ సిస్టమ్ డిస్ప్లే మీద కానీ దుమ్ము పడుతుంటుంది, లేదా మన ఇంట్లో ఉన్న చిల్డ్రన్స్ కూడా దీన్ని టచ్ చేసినప్పుడు మన యొక్క వేళ్ళ అచ్చులు కూడా అలా పడిపోతుంటాయి. సో వాటిని క్లీన్ చేయాలంటే ఎలా అనేది నేను 4 years బ్యాక్ అయితే చేశాను. కానీ అప్పటికి ఇప్పటికీ మొత్తం చేంజ్ అయితే అయిపోయింది. ఆ 4 yearsలో టీవీ అప్గ్రేషన్ అనేది చాలా 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 బాగా అయితే అయ్యింది అనమాట. సో అందుకనే ఇప్పుడు కొత్తగా నేనైతే ఒకటైతే యూజ్ అయితే చేస్తున్నాను. కొత్తగా అంటే ఒక చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. అది మీకైతే చెప్తాను. నా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అదైతే మీకు చెప్తాను, చూపిస్తాను. ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా క్లియర్గా అయితే వివరిస్తాను. సో చాలా మంది నేను ఇంకొన్ని వీడియోస్ అయితే చెక్ చేస్తున్నప్పుడు నాకు ఒకటైతే అనిపించింది అనమాట. పెద్ద పెద్ద వాళ్ళే చెప్పారు. సో ఇలాంటి కాలిన్ తోటి మన దగ్గర ఉన్న మైక్రోఫైబర్ క్లాత్ తోటి ఇలా కొట్టేసి టీవీ డిస్ప్లేని క్లీన్ చేసుకోమని అంటున్నారు. సో అలా అయితే చేయకండి. ఎందుకంటే అలా చేస్తే టీవీ డిస్ప్లే మీద ఉన్న యాంటీ గ్లేర్ అనేది వెళ్ళిపోతుంది. అలాగే దీంట్లో ఆల్కహాలిక్ కలుస్తుంది కాబట్టి మొత్తం టోటల్గా టీవీ యొక్క డిస్ప్లే అనేది డల్ అయితే అయిపోతుంది, బ్రైట్నెస్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు పిక్చర్ క్వాలిటీ అనేది అంత పర్ఫెక్ట్గా అయితే ఉండదు, మీరు అంత ఎక్స్పీరియన్స్ అయితే చేయలేరు. సో అందుకనే ఇలాంటి ఆల్కహాలిక్ ఉన్న కోలిన్ని పడేయండి. అట్లా పడేసిన తర్వాత నేను మీకు ఒకటి సజెస్ట్ అయితే చేస్తాను. ఇది చాలా రోజుల నుంచి అయితే అయితే చేస్తున్నాను. సో నేను ఇది అమెజాన్ నుంచి బై చేశాను. మళ్ళీ ప్రమోషన్ అయితే అనుకుంటారేమో, ప్రమోషన్ అయితే కాదు బై. సో మనకు ఇది కొన్నప్పుడు ఈ యొక్క మైక్రోఫైబర్ క్లాత్ ఫ్రీ వస్తుంది, అలాగే ఈ యొక్క లిక్విడ్ అయితే వస్తుంది. సో లిక్విడ్ ఒకసారి చూసారు కదా, చాలా ఇది అయిపోయింది. నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను నా ఇంట్లో ఉన్న టీవీస్కి. నా ఇంట్లో నేను వచ్చేసరికి సోనీ టీవీస్కి అయితే వాడతాను. సో ఇదేంటంటే నాన్ ఆల్కహాలిక్ అనమాట. సో దీంట్లో ఎలాంటి కెమికల్ అయితే ఉండదు. సో ఇక్కడ మీరు చెక్ చేస్తే ఇక్కడ మనకు కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు. సో చాలా దుమ్ము అయితే పడుతుంది. నేను ఇక్కడైతే స్టూడియోలో అయితే ఉంటాను, వేరే దగ్గర అయితే ఉంటాను కాబట్టి అది రోడ్డు మీదనే ఉంటుంది ఇల్లు. సో అక్కడి నుంచి దుమ్ము చాలా బాగా పడుతుంటుంది. సో అందుకనే ఇది బై చేసిన తర్వాత అప్పుడు నా టీవీ కొంచెం క్లీన్గా నీట్గా అయితే ఉంది. మా ఇంట్లో చిల్డ్రన్స్ కూడా అయితే ఉన్నారు కాబట్టి వాళ్ళు టీవీని టచ్ చేస్తున్నప్పుడైనా కానీ వేలాచులు అయినా కానీ అట్లా పడిపోతుంటాయి. సో మీకు ఇక్కడ చూపిస్తున్నాను, స్క్రీన్ మీద వేస్తున్నాను చూడండి. మా ఇంట్లో ఉన్న టీవీ ఇంత దుమ్ముతోటి డస్ట్ తోటి అయితే ఉంటుంది అనమాట. సో అప్పుడు ఇది కొన్న తర్వాత ఫస్ట్ ఏం చేయాలంటే ఈ యొక్క మైక్రోఫైబర్ క్లాత్ అయితే ఉంటుంది కదా, ఈ మైక్రోఫైబర్ క్లాత్ని ఇలా మొత్తం మట్టి పెట్టండి. ఒక సైడ్ వచ్చేసరికి ఫస్ట్ మీ టీవీని క్లీన్ చేయండి, ఎందుకంటే దుమ్ము అయితే ఉంటుంది కాబట్టి. క్లీన్ చేసిన తర్వాత దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క లిక్విడ్ని ఇంకో సైడ్ ఇలా మలిపేసి డైరెక్ట్గా మీరు టీవీ మీద ఇలా ప్రెస్ కూడా చేయకండి. ఎంతైనా కానీ లిక్విడే కదా. సో అందుకని ఈ యొక్క మైక్రోఫైబర్ క్లాత్ మీద మరొక సైడ్ ఇలా ప్రెస్ చేయండి, స్ప్రే చేయండి. స్ప్రే చేసిన తర్వాత అప్పుడు ఈ యొక్క మైక్రోఫైబర్ క్లాత్ తోటి స్మూత్గా క్లీన్ అయితే చేయండి. ఇంకోటి ఖచ్చితంగా మీ టీవీ అనేది ఆఫ్ అయితే అవ్వాలి. ఇప్పుడు మీ టీవీ చూసి ఒక 5 నిమిషాల్లో ఆఫ్ చేసి మళ్ళీ క్లీన్ చేస్తానంటే క్లీన్ చేయకండి. ఒక 20 minutes అయితే ఆగండి. ఎందుకంటే టీవీ అప్పటికప్పుడే రన్ అయితే అవుతుంది కదా, టీవీ అనేది వేడి అయితే అవుతుంది, డిస్ప్లే కూడా వేడిగా అయితే ఉంటుంది. సో దానివల్ల కొంచెం పాడైపోయే ఛాన్సెస్ అయితే ఉంటుంది కాబట్టి సో మీరు టీవీ మొత్తం చల్లబడ్డ తర్వాత అంటే ఒక 20 minutes 30 minutes ఆగిన తర్వాత మీరు క్లీన్ అయితే చేసుకోండి. ఇది ఖచ్చితంగా పాటించండి. సో ఇలాంటి లిక్విడ్ యూజ్ చేస్తే నేనైతే యూజ్ అయితే చేస్తున్నాను. మరి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, మీరు బై చేయాలనుకుంటే బై చేయండి ఆ లింక్ యూజ్ చేసి. ఒక టీవీ అనే కాదు, ఇంతకు ముందుకు చెప్పిన విధంగా మన ఇంట్లో ఉన్న ల్యాపీ డిస్ప్లే అయినా కానీ, లేదు అంటే మన సిస్టమ్ డిస్ప్లేస్ అయినా కానీ ఈజీగా క్లీన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయితే అవ్వండి. అక్కడ కూడా ఇలాంటి లింక్స్ అనేవి పోస్ట్ అయితే చేస్తుంటాను. మీరు బై చేయాలనుకుంటే అక్కడ కూడా లింక్స్ అనేవి అవైలబుల్గా అయితే ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంచి డీల్స్ అనేవి అక్కడ పోస్ట్ అయితే చేస్తున్నాను. మనీ సేవ్ చేసుకోవాలనే ప్రతి ఒక్కరు టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. లేదా ఇప్పటికిప్పుడు మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మీ మొబైల్ టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి షివ్ టెక్ డీల్స్ అని టైప్ చేస్తే 19,000 మెంబర్స్ అనేది ఉన్నారు. కింద జాయిన్ బటన్ అయితే ఉంటుంది, జాయిన్ బటన్ మీద క్లిక్ చేస్తే జాయిన్ అయితే అయిపోతారు. మరి నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటాను. అండ్ బై సీ యూ, టాటా, లవ్ యూ ఆల్.